జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. పూర్వీకుల యొక్క శాపం లేదా పితృశాపం వల్ల అనారోగ్యాలు కలుగుతాయా? ఇప్పుడు జన్మించినటువంటి పిల్లలకి మన పూర్వీకుల యొక్క పితృశాపం వల్ల కంటి చూపు పోవటం లేదా తీక్షణమైనటువంటి అనారోగ్యం రావటం, దీనికి కారణం ఏంటన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. పూర్వీకులకు సంబంధించినటువంటి పితృశాపం అంటే అర్థం ఏంటంటే, గతించిపోయినటువంటి పితరులు లేదా పెద్దలు వాళ్ళ అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగకపోవటం, ఏదో కారణంగా వాళ్ళ యొక్క ఆత్మ శాంతి లేకపోవటం, వాళ్ళ నుండి జన్మించినటువంటి మనమందరం కూడా వాళ్ళ గోత్రనామాలని మనం వారసత్వంగా స్వీకరించటం, పెద్దల నుండి ఆస్తిపాస్తులు ఏ విధంగానైతే వాటికి మనం వారసులం అవుతూ ఉంటామో, మీ దైనందిన జీవితంలో మీ పూర్వీకుల నుంచి, తండ్రుల నుంచి, తాతల నుంచి ఆస్తిపాస్తులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ కర్మ ఫలితాలు మాత్రం తప్పకుండా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క పుణ్యకర్మలైనా మీకు అక్కడికి వస్తాయి, లేదా వాళ్లకు సంబంధించినటువంటి పితృదోషాలను కూడా మనం మోయాల్సి వస్తుంది. జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో చెప్పాలంటే, మీరు జన్మించినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని జన్మలగ్నం అంటారు. జన్మలగ్నం నుండి 9వ స్థానం భాగ్యస్థానం, పితృస్థానం. ఈ పితృస్థానాధిపతి శని, రవి, రాహు సంబంధమైనటువంటి గ్రహాలతో గనక చేరి ఉన్నట్టయితే, లేదా భాగ్యస్థానం మీద ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ప్రబలంగా ఉన్నట్టయితే మీ జాతకంలో పితృదోషం ఉంది అని అర్థం. ఒకవేళ శని, రాహు, రవి సంబంధమైనటువంటి ఈ గ్రహాల్లో రాహు సంబంధమైనటువంటి పితృదోషం ఉన్నట్టయితే వాళ్ళకి కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క జాతకంలో ఈ ప్రబలమైనటువంటి దోషం వల్ల, ఈ 3 గ్రహాల్లో ప్రత్యేకించి రాహు వల్ల విశేషవంతమైనటువంటి అంధత్వం లేదా కంటి చూపు తక్కువగా ఉండటం, ఈ విధమైనటువంటి అనారోగ్యం అన్నటువంటిది పితృదోషం వల్ల కలిగే అవకాశం ఉంది. అలాగే రవి గనక జాతకంలో సరిగ్గా లేకపోతే విపరీతమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధి, శరీరం నిండా కూడా చేపలు లేదా పాముకు సంబంధించినటువంటి పొలుసుల్లాంటి లేదా విచిత్రవంతమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధిగ్రస్తులై పిల్లలు జన్మిస్తున్నారు, లేదా వాళ్ళ జీవితంలో చాలా తీవ్రమైనటువంటి చర్మ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటే రవి పితృదోషాన్ని మోస్తున్నాడు. ఇక పిల్లలు పోలియో అవ్వచ్చు, వికలాంగత్వం అవ్వచ్చు, కాళ్ళు చేతుల్లో బలం లేకపోవటం, లేదా పిల్లల దైనందిన జీవితంలో క్రింద పడటం, పైనుంచి పడిపోవటం, ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు ఎముకలు విరిగిపోయి లేదా వెన్నెముకకు సంబంధించిన భాగంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే వాళ్ళ యొక్క జాతకంలో శని భగవానుడి వల్ల పితృదోషం ఏర్పడ్డది. అంటే భాగ్యస్థానాధిపతి శనితో చేరి ఉండటం, లేదా భాగ్యస్థానంలో శని యొక్క తీక్షణమైనటువంటి వీక్షణ ఉండటం, ఈ పరిస్థితుల వల్ల మనకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పితృదోషాల వల్ల ఎవరో పితరుల యొక్క ఆత్మశాంతిగా లేకపోయినా భవిష్యత్ తరాల్లో 3 నుండి 7 తరాల వరకు కూడా ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది. మరి మన జాతకంలో పితృదోషం ఉంది, మరి దీనికి ఏమిటి పరిష్కారం? మన పూర్వీకులని ఎలాగా మనం వాళ్ళని సంతృప్తిపరచగలం? మనందరికీ తెలిసినటువంటివి పూర్ణతిథిగా పిలువబడ్డటువంటి పౌర్ణిమ ఎంత విశేషమో, శూన్యతిథిగా పిలువబడుతున్నటువంటి అమావాస్య కూడా అంతే విశేషవంతమైంది. అమావాస్య పితృదేవతలందరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి పర్వదినం. అమావాస్య లాంటి పర్వదినం రోజు మీ కుటుంబానికి సంబంధించినటువంటి
సంప్రదాయబద్ధంగా పూర్వీకులకు సంబంధించినటువంటి పితృశాంతి చేయండి. లేదా భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణిమ నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి కృష్ణపక్షాన్ని మహాలయ పక్షంగా చెబుతాం. మీ దైనందిన జీవితంలో ఏ ఒక్కరూ కూడా పితృదోషాల శాపాన పడకుండా ఉండాలంటే ఈ 15 రోజుల పాటు, అంటే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షం రోజుల పాటు, ఒకవేళ మీ జాతకంలో ప్రబలమైనటువంటి పితృదోషం ఉన్నట్టయితే కనుక పితృదీక్ష చేయండి. పూర్వీకులకు సంబంధించినటువంటి గోత్రనామాల్ని అనుసరించి శ్రాద్ధకర్మలు చేయండి. వాళ్లకు సంబంధించిన చిత్రపటాలు ఇంటి ప్రాంగణంలో దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూస్తూ ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ అనునిత్యం ఈ 15 రోజులు ధూపదీప నివేదనలు చేస్తూ మొట్టమొదట వండినటువంటి అన్నాన్ని రుచి చూడకుండా పితృదేవతలకి అందజేసే ప్రయత్నం చేయండి. నేల మీద పడుకోండి, ఏకభుక్తంగా ఉండండి. నిరంతరం మీ గతించిపోయినటువంటి పూర్వీకుల్ని స్మరణ చేస్తూ ఉండండి. కాబట్టి 15 రోజుల పాటు దేవతాగణాలకు మనం చేసే దీక్షల కంటే పితృదేవతల కోసం మనం చేసేటువంటి దీక్ష చాలా విశేషవంతమైంది. ఇలా చేయటం వల్ల పితృ సంబంధమైనటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. మీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.